సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్, చాలా ఈజీ టార్గెట్ ఎవరికైనా. తేజు బైక్ లో పడిపోయాడు, 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళ్తూ ఆటోని ఓవర్టేక్ చేస్తూ పడిపోయాడు. ఇలాంటి కథనాలు ఉన్నాయి. అలాంటి కథనాల కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథనాలు మీకు చెప్తాను. ఎలా చెప్పాలి ఇంట్రెస్టింగ్ కథనాలు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు దాని మీద మాట్లాడారు. తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథ ఒకటి చెప్తాం, మీరు చేయాల్సింది. కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. అప్పటి గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా భారీ కుట్ర ఉందని చెప్పారు. ఆయన కూడా అది ఏమైంది అది అడగండి. తేజ్ యాక్సిడెంట్ కాదు. లక్షలాది ఎకరాలు గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే అది వారికి దక్కట్లేదు. అది ఎందుకు దక్కట్లేదు దాని మీద మాట్లాడండి. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు మీరు మాట్లాడాల్సింది. 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత అన్యాయంగా, అకారణంగా, అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోయాడు. దాని మీద కథనాలు. ఇంకా స్పైసీగా ఉండాలి మీకు అంటే, ఆ మధ్యకాలంలో వైసీపీ వారి పార్టీకి చెందిన వాళ్ళు వ్యభిచారాన్ని లెజిటిమైజ్ చేయమని బయటకు వచ్చారు, వాళ్ళకి మద్దతు పలికారు. దాని మీద కథలు నడపండి, తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడి వైసీపీకి వచ్చే కాపు రిజర్వేషన్ ఎందుకు మాట్లాడేస్తే దాని మీద కథనాలు చేయండి. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు దాని మీద కథనాలు నడపండి. బోయ కులస్తులు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం రావట్లేదు అది నడపండి. తేజ్ యాక్సిడెంట్ కాదు, తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా ఎలా రావాలి దాని మీద కథనాలు నడపండి. మేము గౌరవిస్తాం. అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి. అసలు ఇడుపులపాయలో టన్నుల కొద్ది ఏదో చిన్న నేల మూలికలు ఉంటాయని, అక్కడ డబ్బులు ఉంటాయని పోలీస్ వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు. అక్కడ దాని మీద కథనాలు నడపండి. అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా, అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు. తేజ్ అమాయకుడు కదా, కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడున్నాడు కదా అక్కడ హాస్పిటల్లో. ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేను చూడలేదు, వాళ్ళ కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ. పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి, సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. సమాజానికి అది కదా పనికొచ్చేది.